ఇది రామ్నగర్లో ఉన్న బిల్డింగ్ అండి ఇది. సో అండ్ సో 300 yardsలో ఈ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు మొత్తం ఇది ఫ్లోర్స్ చూసుకోండి. టోటల్ 6 floors కట్టాడు. ఇప్పుడు 6 floors కట్టాడు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న హౌజెస్ కూడా ఏంటంటే నియరెస్ట్ హౌజెస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ సమ్ ఇన్సిడెంట్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా అయ్యింది అంటే అక్కడ ఓవర్గా అందరికీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ అక్కడ ముందట చూడండి 20 feet రోడ్. అక్కడ ఎదురుగా వచ్చేసి స్కూల్, కిడ్స్ ఫ్రమ్ LKG to 10th class వరకు సెయింట్ పాయిస్ స్కూల్ అండి ఇది. అక్కడికి వెళ్ళి చూసుకోండి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. అండ్ ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా అయిపోయింది. ఇక్కడ మొత్తము వర్క్ మొత్తము మనుషులకు ఏమవుతుంది ఏం సంగతి ఏం అబ్జర్వ్ చేయట్లేదు. ఇక్కడ మీకు దయచేసి మీకు తెలిసిన ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. నాతో ప్రయత్నం చేసి ఆగిపోవాల్సి వచ్చింది. అట్లీస్ట్ హెల్ప్ చేసినందుకు కొద్దిగా పబ్లిక్కి సేవ్ అవుతారు. మొత్తం ఇక్కడ డిస్టర్బెన్స్ మాకు ఇక్కడ లైఫ్కి థ్రెట్ ఉండేసి అయిపోయింది వీళ్ళ వల్ల అని చెప్పేసి అదే కంప్లైంట్ కూడా ఇచ్చాను. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఒక్కసారి దయచేసి మీరు చూసిన వాళ్ళు, మీరు ఎవరైనా హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కొద్దిగా ఇదొకటి ఫేవర్ చేస్తే ఇట్ విల్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇది ఎంతమంది అగ్రి అవుతారో మీరే చూసుకోండి సార్. థ్యాంక్ యూ.